హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లందరికీ ఇప్పుడే అందిన తాజా వార్త. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. పెన్షన్ నిబంధనల సవరణ ఎస్-30 కేసు నేపథ్యంలో పెన్షనర్ల ఆందోళనలు ఒక విశ్లేషణ. పెన్షనర్లు మరియు పెన్షనర్ల సంఘాలు వ్యక్తం చేస్తున్న భయాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల పెన్షన్ నిబంధనలో కీలక మార్పులు చేసి చుట్ వాటిని చట్టంగా అయితే మార్చింది. ఈ కొత్త నిబంధనను ప్రభుత్వం మొట్టమొదటిగా ఎస్-30 కేసులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ప్రస్తావించడం గమనార్హం. ఈ పరిణామాల నేపథ్యంలో అసలు ఎస్-30 కేసు ఏమిటి? పెన్షన్ నిబంధనలో చేసిన మార్పులేంటి? వాటి ప్రభావం ఎలా ఉండబోతుంది? అనే విషయాలను ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం. ఎస్-30 కేసు నేపథ్యం మరియు వివరాలు. ఎస్-30 కేసు అనేది ప్రధానంగా విశ్రాంత ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ అధికారుల పే స్కేల్‌కు సంబంధించిన వివాదము. కేసు మూలం చూసుకున్నట్లయితే తమకన్నా జూనియర్ అధికారులైన ఎస్-28, ఎస్-29 కేటగిరీల వారు ఎక్కువ వేతనం పొందుతున్నారని, ఈ వ్యత్యాసాన్ని సరిచేయాలని కోరుతూ సీనియర్ అధికారులు ఈ కేసును దాఖలు చేశారు. క్యాట్ తీర్పు 2024. ఈ కేసులో కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ 2014లో అధికారులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇక ఢిల్లీ హైకోర్టు తీర్పు సైతం తదనంతరం గౌరవ ఢిల్లీ హైకోర్టు క్యాట్ తీర్పును సమర్థిస్తూ దానిని అమలు చేయాలని ఆదేశించింది. అలాగే సుప్రీంకోర్టు జోక్యం. కేంద్ర ప్రభుత్వం ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే గౌరవ సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేస్తూ సమస్యను ఢిల్లీ హైకోర్టులోనే పరిష్కరించుకోవాల్సిందిగా అయితే సూచించింది. హైకోర్టు తుది ఆదేశాలు 23/2024. ఢిల్లీ హైకోర్టు మార్చి 20, 2024న తుది తీర్పునిస్తూ పిటిషనర్‌కు 2006 సంవత్సరం నుండి బకాయిలతో సహా చెల్లింపులు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కోర్టు ధిక్కరణ పిటిషన్. ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను అమలు చేయకపోవడంతో సంబంధిత విశ్రాంత అధికారులు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పరిణామం కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బందికరంగా అయితే మారింది. 1972 పెన్షన్ నిబంధనల సవరణ మరియు దాని ఉద్దేశ్యం. కేంద్ర పౌర సేవల పెన్షన్ నిబంధనలు 1972లో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక చట్ట సవరణను తీసుకువచ్చింది. ప్రభుత్వ వివరణ. ఈ సవరణలపై పార్లమెంట్‌లో చర్చిస్తున్న సమయంలోనే గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు ఈ మార్పులు కేవలం నిబంధనల స్పష్టత లేని లేదా నిర్వచనం కోసం మాత్రమేనని, వీటిని పెన్షనర్లకు వ్యతిరేకంగా ఉపయోగించబోమని హామీ ఇచ్చారు. పెన్షనర్ల ఆందోళన. అయినప్పటికీ పెన్షనర్ సంఘాలు ముందు నుంచి వ్యక్తం చేసిన ఆందోళన నిజమైంది. ప్రభుత్వం ఈ కొత్త నిబంధనను ఎస్-30 కేసులో ఉపయోగించింది. ఎస్-30 కేసుతో సంబంధం. ఈ పెన్షన్ నిబంధనల ప్రకారంగా మార్పు ప్రధానంగా ఎస్-30 కేసులో ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడానికే జరిగిందని సవరించినటువంటి పెన్షన్ బిల్లులో కూడా ఈ కేసుకు సంబంధించిన ప్రస్తావన ఉందని విశ్లేషకులు మరియు సంఘ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఎస్-30 కేసులో ప్రభుత్వ అఫిడవిట్ కీలక ఆదేశాలు. కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తరపున డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్ఫేర్ కార్యదర్శి మరియు న్యాయవాదులు హాజరై ఒక అఫిడవిట్‌ను దాఖలు చేశారు. సవరించిన పెన్షన్ నిబంధనల ఆధారంగా వారు చేసిన వాదనను చూసుకున్నట్లయితే కేస్ నంబర్ 149 క్లాజ్ 1 నుంచి క్లాజ్ 4 ప్రకారంగా 1972 పెన్షన్ నిబంధనలో మార్పులు చేసి చట్టబద్ధం చేసినందున ఈ మార్పులను ఏ తేదీ నుంచి అమలు చేయాలో నిర్ణయించే పూర్తి అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ఈ చట్ట సవరణ నేపథ్యంలో గతంలో కోర్టులు ఇచ్చిన తీర్పులు వర్తించవని వాదించారు. ఈ చట్టం ప్రకారం పెన్షనర్లకు ఎలాంటి బకాయిలు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. చట్టాన్ని అమలు చేసే తేదీని నిర్ణయించే సంపూర్ణ హక్కు కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని పునరుద్ఘాటించారు. క్లాజ్ 150A ప్రకారంగా ఈ కొత్త నిబంధన 150A రూల్ ప్రకారంగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు వివిధ న్యాయస్థానాలు గతంలో ఇచ్చిన తీర్పులు చెల్లుబాటు కావని వాదించారు. కేసు ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ కేసు తీర్పును ఢిల్లీ హైకోర్టు
సింగిల్ జడ్జి ఇచ్చారు కాబట్టి ప్రతివాదుల అభ్యర్థన మేరకు కేసును విస్తృత ధర్మాసనానికి రెఫర్ చేశారు. ధర్మాసనం ఏ విధంగా తీర్పిస్తుందో వేచి చూడాల్సయితే ఉంది. ముఖ్య గమనిక చట్ట సవరణల ప్రభావం. సాధారణంగా బిల్లులు ప్రభుత్వ ప్రకటనలు లేదా స్పష్టతలకు చట్టబద్ధమైన బలం తక్కువగా ఉంటుంది. కానీ పార్లమెంటు ఆమోదంతో చట్టంగా మారిన సవరణలు అత్యంత శక్తివంతమైనవి. వాటిని కోర్టు తీర్పులు కూడా సులభంగా అధిగమించలేవు. సుమారు 95% కేసులలో చట్టానికే ప్రాధాన్యత ఉంటుంది. ఉదాహరణకు ఉపాధ్యాయులు 1982 పీఆర్సీ కేసు చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ కొత్త చట్టం యొక్క సంభావ్య ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒక పాత కేసును పరిశీలిద్దాం. ఈ కేసు నేపథ్యం ఏందంటే 1978, 79, 1980 సంవత్సరాలలో నియమితులైన ఉపాధ్యాయుల కన్నా 1982 తర్వాత నియమితులైన కొంతమంది జూనియర్ ఉపాధ్యాయులకు 1982 పీఆర్సీలో వేతన స్థిరీకరణ సమయంలో ఒక ఇంక్రిమెంట్ అదనంగా లభించింది. న్యాయ పోరాటం ఈ వ్యత్యాసాన్ని సరిచేయాలని సీనియర్ ఉపాధ్యాయులు కోర్టును ఆశ్రయించారు. వారికి అనుకూలంగా తీర్పు వచ్చింది. అమలులో జాప్యం. సుమారు 40 సంవత్సరాల తర్వాత 2024లో ఈ తీర్పును అమలు చేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత పరిస్థితి. ఈలోగా చాలామంది ఉపాధ్యాయులు పదవీ విరమణ చేశారు. కొందరు మరణించారు. ఇప్పుడు వారికి 1982 నుంచి అరియర్స్ చెల్లించాల్సి ఉంది. ఆర్థిక సమస్యలు. అయితే సబ్ ట్రెజరీ అధికారులు నిధుల కొరత కారణంగా ఈ బిల్లును ఆమోదించడం లేదని సమాచారం. కొత్త చట్టం ప్రభావం. ఒకవేళ ఇలాంటి దీర్ఘకాలిక ఆహ్, నలుగుతున్నటువంటి కేసులలో ప్రభుత్వం ఇప్పుడు చేసిన పెన్షన్ నిబంధనల సవరణను చేస్తే సంవత్సరాల తరబడి పోరాడి సాధించుకున్న కోర్టు తీర్పులు కూడా అమలుకు నోచుకోకుండా పోయే ప్రమాదం అయితే ఉంది. అరియర్స్ చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వాదించే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఎస్-30 కేసులో ప్రభుత్వ అఫిడవిట్ పెన్షన్ నిబంధనల సవరణల వెనుక ఉన్నటువంటి అసలు ఉద్దేశాలను బహిర్గతం చేసిందని పెన్షనర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మార్పులు కేవలం ఎస్-30 కేసుకే పరిమితం కాకుండా భవిష్యత్తులో అనేక ఇతర పెన్షన్ సంబంధిత కేసులపై, ముఖ్యంగా అరియర్స్ చెల్లింపులపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని వారు భయపడుతున్నారు. ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం తీర్పు మరియు ఈ చట్ట సవరణ తదుపరి అన్వయం ఎలా ఉంటుందనేది మాత్రం మున్ముందు వేచి చూడవలసిన అంశము. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దీని ద్వారా నేను చేసే ఉద్యోగ పెన్షన్ల తాజా సమాచారం ఎప్పటికప్పుడు మీ వరకు రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.